ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాద్ టు షిరిడీ టూర్ అండి. మనం షిరిడీకి డైరెక్ట్‌గా వెళ్ళకుండా మధ్యలో ఇంకా షిరిడీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు దర్శించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. షిరిడీ చుట్టుపక్కల ఉన్న నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, ఎల్లోరా కేవ్స్, అలాగే ఔరంగాబాద్‌లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా శని సింగణాపూర్, ఇవన్నీ ఇంకా చాలా ప్లేసెస్ మన షిరిడీ చుట్టుపక్కల ఉన్నాయి. ఇవన్నీ ప్లేసెస్ మనం షిరిడీకి రీచ్ అయిన తర్వాత కూడా అక్కడ మనకు వ్యాన్స్, వెహికల్స్ దొరుకుతాయి. అవి మనము అమౌంట్ మాట్లాడుకొని అక్కడి నుంచి టూర్ ప్యాక్‌లో వెళ్ళి దర్శించుకోవచ్చు. లేదంటే ముందుగానే అవన్నీ దర్శించుకొని షిరిడీకి రావచ్చు. షిరిడీలో ఉన్న రైల్వే స్టేషన్ పేరే సాయినగర్ రైల్వే స్టేషన్. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి సాయినగర్ రైల్వే స్టేషన్‌కి డైరెక్ట్‌గా రావచ్చు. లేదంటే తెలంగాణ మరియు ఏపీ నుంచి షిరిడీ వచ్చే ట్రైను నాగర్సోల్ మీదుగా వెళ్తుంది. మనం అక్కడ దిగిపోవచ్చు. షిరిడీకి వెళ్ళాలంటే బస్‌లో కానీ, ట్రైన్‌లో కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగే అక్కడ షెల్టర్ కోసం ఉండడానికి రూమ్స్ మాత్రం ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రూమ్స్ కోసం ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి మేము తీసుకున్న రూమ్స్ చాలా నీట్‌గా ఉన్నాయి. నాగర్సోల్ టు షిరిడీ మనం ట్రైన్‌లో వెళ్ళినట్టయితే 3 గంటలు పడుతుంది. అలాగే మనం నాగర్సోల్ టు షిరిడీ రోడ్డు ప్రయాణం అయితే 1 గంటలో వెళ్ళిపోతాము. లగేజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళైతే మటుకు మీరు అదే ట్రైన్‌లో షిరిడీ వరకు వెళ్తేనే మంచిది. లేదు మాకు చాలా టైం వేస్టు, మేము షిఫ్ట్ అవ్వగలుగుతాము అనుకునే వాళ్ళు మాత్రమే నాగర్సోల్‌లో దిగిపోయి అక్కడ వెహికల్స్ క్యాచ్ చేసి మీకు మనిషికి మీకు ₹100 ఛార్జ్ చేస్తారు. మీరు ఎంతమంది ఉంటే అన్ని డబ్బులు ఇచ్చి ఆ కార్‌లో, వెహికల్‌లో షిరిడీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇంకా షిరిడీలో అక్కడ దర్శనం దగ్గర మనకి గులాబీ పూలైతే అమ్ముతూ ఉంటారు. మనకి గుడి లోపలికి రోజ్ ఫ్లవర్స్ ఏమాత్రం అలౌ లేదు. అసలు బాబాకి మనం ఏమీ తీసుకెళ్ళకూడదు. అక్కడ ఏమీ అలౌ ఉండదు. ఈ కనిపిస్తున్న లైన్ వచ్చేసి ద్వారకామాయికి వెళ్ళే లైను. మనం తప్పనిసరిగా షిరిడీకి వెళ్ళినప్పుడు ద్వారకామాయిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. మీకు వీలైతే షిరిడీ వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి కథ కూడా జరిపించుకోండి. అక్కడ మన వైపు చేసినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేస్తారు. అలాగే ఆ టికెట్స్ కూడా మనం ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కథ తప్పకుండా మిస్ అవ్వద్దు. ఆ రోజు కాకపోయినా మరునాడైనా ద్వారకామాయిని దర్శించుకోవాలి. ద్వారకామాయిలో బాబాగారు వెలిగించిన ధుని ఉంటుంది. ఆ ధునిని దర్శించడం వల్ల మన మనసులో ఉన్న బాధ కొంతవరకు పోయి మనకు మనశ్శాంతి లభిస్తుంది. అలాగే మన పాపాలు పటాపంచలవుతాయి. ద్వారకామాయిలో సాయిబాబా గారు వాడిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి. బాబా గారి లాస్ట్ రైస్ బ్యాగ్ ఉంది. అలాగే బాబా గారు కూర్చున్న ఒక స్టోన్ అయితే ఉంటుంది. ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి. బాబా గారి చిత్రపటం ఉంటుంది. అలాగే బాబా గారి సాయి ధుని అయితే అక్కడ ఉంటుంది. ఆ మంటలు ఇప్పటికీ ఆరకుండా అలాగే ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇంకా షిరిడీలో మనకి టీ క్యాంటీన్ అయితే ఉంటుంది. అక్కడ మనకి ₹1, ₹2కే మనకి టీ అయితే దొరుకుతుంది. ఇంకా మేమైతే ఇక్కడ చిన్నప్పటి షాపింగ్ అయితే చేసుకున్నాము. బాబా గారి ప్రసాదంలో మాత్రమే ₹5కి మనకి అక్కడ టిఫిన్స్ దొరుకుతాయి. అలాగే టీ కూడా దొరుకుతుంది. మిగతా మనం ప్రైవేట్ హోటల్స్‌లో కానీ అక్కడ వెళ్తే మాత్రం మనకి చాలా కాస్ట్లీగా పడుతుంది. ఇంకా టేస్ట్ కూడా అంతగా ఉండదు. మీరు షిరిడీకి వచ్చిన తర్వాత మీకు అక్కడే మీకు వ్యాన్స్ కానీ, వెహికల్స్ కానీ అవైలబుల్‌గా ఉంటాయి. మీకు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలని చూపెట్టడానికి 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్‌కి స్పెషల్ దర్శనం ఉంటుంది. తొందరగా దర్శనం అవుతుంది. దర్శనం ముగిసిన తర్వాత ఇక్కడ శ్రీ సాయి ప్రసాదాలయ అని చెప్పి ఫ్రీ భోజనం ఉంటుంది సాయిబాబా వారిది. ఇక్కడ మనం లంచ్, డిన్నర్ 2 పూటలా ఫ్రీగా భోజనం చేసుకోవచ్చు. భోజనం మాత్రం బాగానే ఉంది అక్కడ. ఈ సాయిబాబా వారి అన్నదాన ప్రసాదాలయం ముందు సాయిబాబా గారే స్వయంగా వండుతున్నట్టుగా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ఈ విధంగా మేము ఒక పూట సాయిబాబా అన్నప్రసాదం భోజనం చేసాం. ఇంకో పూట ఇలా బయట డిన్నర్ చేసాం. షిరిడీలో ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా కాస్ట్లీగా ఉన్నాయి రెస్టారెంట్లలో. మేము ఇక్కడ తిన్నాము. మాకు బిల్లు బాగానే మోపడయింది.
ఇక్కడ కంటే నాకు సాయిబాబా వారి అన్నప్రసాదమే బాగా అనిపించింది. అక్కడ మనకు చపాతీ, రైస్, 2 రకాల కర్రీస్ అలాగే పెరుగు కూడా ఇస్తారు. మా వాళ్ళందరూ రెస్టారెంట్‌లో టేస్ట్ చేద్దామని అనడంతో మేమిక్కడ తీసుకోవడం జరిగింది. కానీ మాకు బిల్లు మాత్రం బాగా హెవీగా అయ్యింది. మీరొకసారి చూసుకొని మరీ ఇక్కడ మీరు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏది కొన్నా ప్రతిదీ బాగా కాస్ట్‌లీగా ఉంది. మన దగ్గరతో పోలిస్తే మూడింతలు ఎక్కువగా ఉంది. షిరిడీకి రావాలనుకునే వాళ్ళు సొంత కారులో కూడా రావచ్చు. అలాగే ట్రైన్‌లో, బస్సులో కూడా రావచ్చు. మనకక్కడ లోకల్ వ్యాన్స్‌తో పాటు అక్కడ మనకు ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మనం దర్శించుకోవడానికి. మేమైతే ఇక్కడ ప్రైవేట్ వ్యాన్‌లో వెళ్తున్నాము. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.